రే మనో. ఏం శివా? ఆ ఫోటోలో ఉన్న క్యాలెండర్ లో డేటు జూన్ 1977. సో ఏదన్నా జరిగుంటే ఆ తర్వాతే జరిగి ఉండాలి. జూన్ 1977 కదూ? శివ శివ త్వరగా రా. ఇచ్చుడు. లుక్ ఎట్ దిస్. ఆ సీరియల్లో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, గీత అని. తను ఒక న్యూస్ రీడర్. తనని తన కుటుంబానికి చెందిన 8 మందిని సుత్తితో కొట్టి చంపేశారు. చిన్నపిల్లలను కూడా వదలలేదు. వాళ్ళు ఉన్న అడ్రస్ 13B రాజీవ్ గాంధీ అవెన్యూ. శివ, వాళ్ళున్న ఇంటి అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ అడ్రస్ ఒక్కటి. వాళ్ళ ఇంటి నంబర్ 13B, నేను ఉంటున్న ఫ్లోర్ నంబర్ 13, ఇంటి నంబర్ 13B. అప్పుడైతే వాళ్ళున్న ఇంటిని పడగొట్టి ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ కట్టినట్టున్నారు. గాయత్రి, కొంచెం కుంకుమ తీసుకొచ్చి టీవీకి బొట్టు పెట్టమ్మా. అలాగే అత్త. బొట్టు ఒక్కటే చాలా, హారతి ఇచ్చి గంట కొట్టద్దు అమ్మా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇలా చూడు, ఈ టీవీ చాలా కాస్ట్లీ. ఎవరైనా ఒక్కరే దీన్ని హ్యాండిల్ చేయాలి. ముఖ్యంగా పిల్లల్ని దీని దగ్గరికి రానివ్వకూడదు. ఏం చేస్తున్నావు? ఎందుకురా అన్నిటికీ కైకైమంటావు? అక్కడ పెడితే బాగానే ఉంటుందిగా, పెట్టనివ్వు. సరే, ఇలా ఇవ్వు. ఏంట్రా అలాగే నుంచుండిపోయావు? టీవీ ఆన్ చేయవేంట్రా? అమ్మా కొంచెం ఓపిక పట్టమ్మా. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? టీవీ ఆన్ చేసి వెళ్ళరా. కొంచెం వెయిట్ చేయమ్మా. రే, అక్కడ పని పూర్తయిందా? ఇక్కడ అయింది. నువ్వు టీవీ బోస్ లో ఆన్ చేయి. నేను యాంటీనా అటు ఇటు చెప్తాను. పిక్చర్ రాగానే చెప్పు. అలాగే. వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదంట. కొంచెం తిప్పు, ఇంకొంచెం అలా తిప్పు, ఇంకొంచెం. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఏమన్నా వచ్చిందా? ఇంకొంచెం ఇంకొంచెం. బొమ్మ వచ్చిపోయిందంటరా. కొంచెం రివర్స్ లో తిప్పు. రివర్స్ లో నెమ్మదిగా. ఇప్పుడు బొమ్మ చాలా క్లియర్ గా ఉందంట. ఆ పొజిషన్ లో ఫిక్స్ చేయి. ఓకే ఓకే. త్వరగా మట్టి తీస్తున్నానుగా. ఏయ్ పిల్లలు, ఇంట్లో కొత్తగా టీవీ బిగించాం. వెళ్ళి చూడండి. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. సరే చిన్న, జాగ్రత్తగా పెట్టు. అలాగే అలాగే. మట్టి తోసాయి, మట్టి తోసాయి. మన గీత టీవీలో వార్తలు చదువుతోంది కదా, అది చూడాలని వాళ్ళ అన్నయ్యలు టీవీ కొన్నారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు పాడి పంటలు. 7:30 గంటల ఆహా, మన గీత 8 గంటలకు వార్తలు. ఎంత క్లియర్ గా వస్తోంది. అయ్యో, ఏంటండి ఒక్కొక్కరు వచ్చి ఇలా అడ్డం నుంచి ఎలా చూసేది? ఒరేయ్, తుడిచింది చాలు గాని వెళ్ళి శంకరాన్ని తీసుకురా. వాడు మన గీతం చూస్తే ఎంత సంతోషపడతాడు. వెళ్ళరా ముందు. కృష్ణ, ఏంటమ్మా? వాళ్ళంతా బయట కూర్చోండి, లోపలికి రమ్మను. అలాగే. గాయత్రి, లక్ష్మి, వాళ్ళందరూ వస్తే చోటు చాలదు. చేపలు తీసుకొచ్చేయండి అమ్మా. జాగ్రత్త, నెమ్మదిగా చూసుకో. జాగ్రత్తగా దిగో. రా. అయ్యో, ఈ సంవత్సరం రాష్ట్ర టీవీ చూడు, టీవీ చూడు. మన గీత
మన గీత. గీతరా భయపడకు. లే కూర్చో, నా పక్కన కూర్చో. ఏం లేదు, భయపడకురా, కూర్చో. ఏం లేదురా, మన గీత టీవీలో వస్తుంది చూడు. చూడు బాబు. చూసావా గీత? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ అవును గీతే. తెలియజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం అమ్మా. వాడికి ఇంతవరకు మేం తప్ప బయట వాళ్ళు ఎవరు తెలియదు, అందుకనే వాడు మనకంటే ముందు పత్రికల వాళ్ళు ఎలా వచ్చారయ్యా? ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరిని లోపల వదలొద్దు. ఓకే సార్. ఏ హెడ్ ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? ఈయనే సార్. మీ పేరేంటి? నా పేరు రామచంద్ర, హైకోర్టులో అడ్వకేట్. మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. నాకు ఈ కుటుంబంలోని గీతకి పెళ్లి ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఇన్విటేషన్ శాంపుల్ చూపిద్దామని వచ్చాను. లోపలికి వెళ్ళి చూసేసరికి ఏ హెడ్ అందరిని బయట పంపవయ్యా త్వరగా. కింద పడే, ఆ సుత్తి కింద పడే, సుత్తి కింద పడే, సుత్తి కింద పడే, కింద పడే. చెప్పిన మాట విను. కింద పడే, కింద పడే. పడుకోండి, పడుకోండి. ఏ హెడ్ సార్, త్వరగా రావయ్యా. వస్తాను సార్. ఏంటి సార్? ఫోరెన్సిక్ వాళ్ళు రమ్మను, మార్చురీ వ్యాన్, అంబులెన్స్ అందరినీ రమ్మను. ఓకే సార్. 8 డెడ్ బాడీలు ఉన్నాయే ఇక్కడ. ఏ హెడ్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసావా? చేశారు సార్. ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? రమ్మను. రెండయ్యా, రండి రండి రండి. నమస్కారం. పేరేంటయ్యా? రామ్మూర్తి అండి, పక్కింట్లో ఉంటున్నానండి. పోలీసులు అంటే భయం అండి. అడిగిన వాడిగా జవాబు చెప్పు. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు? ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడ ఏమైనా శబ్దం వినిపించిందా? అనుమానంగా ఏమైనా కనిపించిందా? అలాంటిది లేదండి. ఈ గొడవ వేరండి. దీని అంతటికీ కారణం దియ్యం సార్.
తర్వాత ఈ ఇంట్లో గీతని చూసేదిగా అమ్మాయి చాలా అందంగా ఉంటది. టీవీలో తను చూసి ఒకడు పిచ్చిగా లవ్ చేశాడు. ఎవరతను? ఎవరో ఏంటో తెలీదు. చాలా నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నాడంట. నిశ్చితార్థం రోజున ఇంటికి వచ్చేసాడు సార్. ఆ కుర్రాడు చేసిన అల్లరి ఇంత అంతా కాదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి. వాళ్ళు అతనికి ఎంతో నచ్చ చెప్పి చూసారండి. వీళ్ళు ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదండి. అంతేకాదండి, తనకు గానే అమ్మాయి దక్కలేదంటే ఈ కుటుంబంలో వాళ్ళందరినీ నరికెత్తా అన్నాడండి. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? అలా అంటారేంటి? అది చచ్చాడు కదండి. ఆ లాయర్కి ఈ గీతమ్మకి నిశ్చితార్థం జరిగిన రోజునే ఆడెక్కడో ఆత్మహత్య చేసుకున్నాడండి. కానీ ఆడు అన్నట్టుగానే దెయ్యమై వచ్చి ఈ ఇంట్లో ఉన్న పిచ్చోడి మీద వాళ్ళు పగతించుకున్నాడండి. సార్, ఈ ఇల్లేం కలిసి రాదు. నెంబర్ చూడండి, 13. పక్కింట్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అది నీకు కనబడలేదు, కానీ దెయ్యం నీకు కనిపించిందా? పోయా, ఏం విట్టేసయ్యా ఇది? తర్వాత ఎవరు? ఇతనే సార్. వస్తున్నాను సార్. సార్, అతను చెప్పినట్టు దెయ్యాలు పోతాలు ఏం లేవు సార్. ఆ మెంటలోడే చేశాడు సార్ ఈ పని. నిన్న వాళ్ళ ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళాను సార్. అయ్యో, వాడు చేసిన గొడవ, అరుపులు, అందుకే వాడిని రూమ్ లో పెట్టి తలుపులు వేసేశారు సార్. అప్పుడే పిచ్చి కోపంతో ఉన్నాడు సార్. ఆ కోపంలోనే ఈ దారుణం అంతా చేశాడు సార్. మీరు ఎంతమంది చూసారు? ఓ 10-12 మంది ఉంటాం సార్. ఇదిగో ఆ 12 మంది ఎవరో తెలుసుకొని స్టేషన్ తీసుకురా. అలాగే అడ్వకేట్ రామచంద్రరావుని స్టేషన్ రమ్మా. ఓకేనా? రండి. తప్పకుండా. ఇక్కడికి వచ్చి గొడవ చేసి ఆత్మహత్య చేసుకుంది ఎవరు? వాడి అడ్రస్, వాడి గురించి పూర్తి వివరాలు నాకు ఈ రోజే కావాలి. ఎంత ఘోరం జరిగింది. అతను అరెస్ట్ చేశారు సరే, కానీ ఇక్కడ చూసాం ఇంక ఇంట్రెస్టింగ్ విషయం. అతని కోర్టుకి తీసుకువెళ్ళేటప్పుడు అతని కోసం ఒక లాయర్ హాజరయ్యారు. ఆయన పేరు మిస్టర్ రామచంద్రరావు. ఈ రామచంద్రరావుకి గీతకే ఎంగేజ్మెంట్ జరిగింది. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. గీత, నీకేం కావాలి? ఎందుకు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు? ఈ నిశ్చితార్థం జరగకూడదు సార్. ఏంటి వాగుతున్నావురా? టీవీలో ఎన్నిసార్లు టీవీ చూస్తుంటారు. అందరిని పెళ్లి వెళ్ళమని చెప్తున్నాను కదా. నేను మీతో మర్యాదగానే మాట్లాడతానుగా. గీతను కనుక నాకు ఇచ్చి చేయలేదో ఒక్క రోజుల్లో మొత్తం కుటుంబాన్ని వేసేస్తాను, నరికేస్తాను. ఒక్కరిని కూడా మొదల్లో. తనకి దక్కలేదన్న ఒకే ఒక కారణంగా గీత ఎంగేజ్మెంట్ నాడే తను ఆత్మహత్య చేసుకున్నాడు. వీడెవడో సరైన క్రాక్ లాగా ఉన్నాడు రా. గీత లేకపోతే సంగీత. దీనికోసం సూసైడ్ చేసుకుంటారా ఏంటి? ఈ హత్యలన్నిటికీ కారణము ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ యువకుడి ఆత్మేనని చుట్టుపక్కల ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు టీవీ సీరియల్లో పోలీస్ ఆఫీసర్ని చూసాను, గుర్తుందా? అవును. వాడేరా వీడు? ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడు. అదే ఇంట్లో ఊరేసుకు చచ్చాడు. శివ, ఏమీ అర్థం అవట్లేదు. నాకు మాత్రం క్లియర్ గా అర్థమైంది. వీళ్ళందరిలోకి ప్రాణాలతో ఉన్నది ఒక్కరే, ఆ లాయర్ రామచంద్రరావు. మనం వెళ్ళి ఆయన కలిసామనుకో, ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఏమంటావ్? ఐ థింక్ యూర్ రైట్. ఆ లాయర్ని కనిపెట్టే బాధ్యత నాది. పద. అయ్యో, ఏమిటి ఘోరం? ఛానల్ మార్చు. అయ్యో దరిద్రం, మార్చు. అయ్యో, నేను చూడలేను బాబు ఈ దారుణాన్ని. ఎందుకు ఇది మారట్లేదు?